సారీ అరుణ్. మొన్నేదో ఫ్రస్ట్రేషన్లో ఉండే, అయినా నువ్వు నాకు హెల్ప్ చేద్దామనే కదా వచ్చావు. కానీ నేను అర్థం చేసుకోకుండా ఆ మేనేజర్ అలా తిట్టేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే నిన్ను తిట్టేశా. అయ్యో పర్లేదండి, నేనే కొంచెం హైపర్ యాక్టివ్గా బిహేవ్ చేశాను. నా వల్లే మీ అపాయింట్మెంట్ మిస్ అయింది. విద్యా, నీకు జగదీష్ మామయ్య గుర్తున్నాడా? వాళ్ళ అబ్బాయి హరితో నాన్న నీకు పెళ్లి చూపులు అరేంజ్ చేశాడు. అబ్బాయి యుఎస్ లో ఉన్నాడు, అందుకే ఈ టైంలో చేయిస్తున్నాడు. అమ్మా అమ్మా, ఇదిగో అబ్బాయి కనెక్ట్ అవుతున్నాడు, మాట్లాడు. అమ్మా పిచ్చా ఏంటివన్నీ సడన్ గా? నేను మాట్లాడను. అమ్మా. హాయ్ నిత్య. హాయ్. ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు, ఫస్ట్ టైం నీకే చెప్తున్నా. ఇప్పటికీ చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేనేమో. నిత్య, ఐ లవ్ యూ. మొత్తానికి అరుణ్ ప్రపోజ్ చేస్తాడనమాట. అవును. అవును, ఇంతకు అరుణ్ ప్రపోజ్ చేస్తే మీరేం చెప్పారు? ఓకే చెప్పేశారు అప్పుడే? కొంచెం కష్టమైన అబ్బాయిలు డేట్ చేసి ఐ లవ్ యూ అని చెప్పేస్తారు. కానీ మా అమ్మాయిలకు అలా కాదు. చాలా అంటే చాలా అడ్డొస్తాయి కొన్ని చెప్పాలంటే. అంటే మీరు అరుణ్కి ఎస్ చెప్పలేదా? లేదు, అసలు అప్పుడు అరుణ్ ప్రపోజ్ చేస్తాడనే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పైగా ఇంట్లో నుంచి పెళ్లి చూపుల ప్రెషర్. అందుకే ఆ సిచ్యువేషన్లో ఏం చెప్పాలో అర్థం కాలేదు. తర్వాత ఏం జరిగింది? నిత్య నిత్య నిత్య, ఇప్పుడు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నేనేం నిన్ను అవాయిడ్ చేయట్లేదు అరుణ్. సారీ నిత్య. నిత్య, అలా మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? ఏం మాట్లాడమంటావు అరుణ్? నేను ఎదురుపడినా మాట్లాడలేదు, నా కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. నువ్వు మాట్లాడలేనంత పెద్ద తప్పు నేనేం చేశాను నిత్య? నువ్వు తప్పు చేసావని నేను చెప్పానా? మరి ఇంకా నీ ప్రాబ్లం ఏంటి నిత్య? ఏంటో చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది. నిన్నొకటి అడుగుతా, చెప్పరుణ్. నువ్వు సీఏ చూస్ చేసుకుంటా అంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? చెప్పరుణ్, నువ్వు సీఏ కెరియర్ ఆప్షన్గా చూస్ చేసుకుంటా అంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? ఏమనలేదు, నీ ఇష్టమని అన్నారు కదా. కనీసం నాకు ఆ కెరియర్ ఆప్షన్ కూడా ఇవ్వలేదు. అలాంటిది మా నాన్న నొప్పించి ఇంత దూరం రావడానికి నేనేమేం చేశానో నాకు మాత్రమే తెలుసు. అందుకే నువ్వంటే ఇష్టం అని చెప్పినా కూడా నేనేం చెప్పలేకపోయా అరుణ్. నేనే కాదు, ఆ పొజిషన్లో ఎవరున్నా ఏం చెప్పలేరు. ఎందుకంటే ఆ ఫ్రీడమ్, ఆ ఆప్షన్ రెండూ నాకు లేవు కాబట్టి. ప్లీజ్ అరుణ్, నా వెంట తిరిగి నీ టైం నా టైం రెండూ వేస్ట్ చేయకు. నిత్య నిత్య, ఏంటరుణ్ నీ ప్రాబ్లం ఏంటి అసలు? నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా అదొక్కటి చెప్పు చాలు. ఏమో అరుణ్, నాకు తెలీదు. తెలీదంటే ఏంటి నిత్య? అరుణ్, ఈ టైంలో నన్ను డిస్టర్బ్ చేయకు. ఆల్రెడీ ఒకసారి నీ వల్ల నా ఇంటర్వ్యూ పోయింది. మళ్ళీ మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ చేయకు ప్లీజ్. నన్ను వదిలేసే. నిత్య నిత్య, హలో హలో, బ్రోకర్ గారేనా మాట్లాడేది? రైట్,
బ్రోకర్ ఏంట్రా బ్రోకర్ నీ అబ్బా, నేను మ్యాట్రిమోని ఎంప్లాయ్ని. రెండో ఒకటే కదండి. సర్లే నీకేం కావాలో చెప్పాడు. నేను ఒక అమ్మాయిని లవ్ చేశానండి, మీరే ఎలాగోలా కలపాలి. హాయ్. ఓ అవునా, సరే అయితే వాళ్ళ అమ్మ నాన్న డీటెయిల్స్ అవి పంపించు, నేను మాట్లాడతా. అలాగే వాళ్ళ ఆయన డీటెయిల్స్ కూడా పంపుతాను, ఒకసారి మాట్లాడేసండి. రేయ్ 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 రేయ్, ఎవడరా నువ్వు? నీకే అంకమ్మ చెత్తనాయన. రేయ్, ఎదవలందరూ నాకే తగులుతారు. ఏమైంది మావయ్య? ఏముంటది, ఊర్లో ఉన్న ఎదవలందరూ నాకే ఫోన్ చేస్తారు. అరే నేను మ్యాట్రిమోనీలో ఎంప్లాయ్ రా. బ్రోకరు బ్రోకరు బ్రోకర్ అంటారేంటో నాకు అర్థం కాదు. సర్లే ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు. అయినా నువ్వేంటి ఇంత సడన్గా వచ్చావు? ఏ రాకూడదా? బా అలా కాదు మావయ్య, మామూలుగా అడిగాను. సర్లే గాని నువ్వు అదేదో ఎగ్జామ్స్ రాస్తున్నావు కదా, పాస్ అయ్యేవా లేక ఇంకా రాస్తున్నావా? అయిపోయింది, ఇంకా రిజల్ట్స్ ఒక్కటి రావాలి. నువ్వు పాస్ అయ్యి ఓ మంచి జాబ్ కొడితే నీకు మంచి పెళ్లి సంబంధం సెట్ చేస్తా. కావాలంటే నువ్వు రెండో పెళ్లి చేసుకో, నాకు టైం వచ్చినప్పుడు నేను చేసుకుంటాను. నేను రెండో పెళ్లి? నాకంత అదృష్టం లేదులేరా. సర్లే గాని అమ్మ నాన్న ఎప్పుడు వస్తున్నారు? వస్తారు ఇంకో 10 days లో. వాటర్ ఏమైనా కావాలా? వాటర్ ఏం వద్దు కానీ లోపల సిస్టమ్ అంతా కొంచెం డిస్టర్బింగ్ గా ఉంది. బాత్రూమ్ రైట్ సైడ్ ఉంది. ఓకే కానీ బాత్రూమ్ సిగరెట్ కొట్టొచ్చా? ఓకే. హలో హలో నిత్య, అమ్మా చెప్పు. ఎక్కడున్నావమ్మా? చిన్న పనుంటే బయటికి వచ్చా అమ్మా, చెప్పు. తిన్నావా? తిన్నాను. అదే అమ్మా, మొన్న జగదీష్ మావయ్య వాళ్ళ అబ్బాయితో మాట్లాడావు కదా, ఆ అబ్బాయికి ఏం చెప్పావు? అమ్మా నిత్య, హలో. అమ్మా నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదమ్మా, నీకు తెలుసు కదా. నువ్వే లాగోలాగా నా అన్నకు చెప్పు. అరే మంచి సంబంధం నానా, అయినా అంత దూరం వెళ్ళి కష్టపడాల్సిన అవసరం ఏముందమ్మా నీకు? అమ్మా నాకు నచ్చిన పని నేను చేస్తున్నా, అలా పెళ్లి చేసుకొని ఇంట్లో ఉండడం కన్నా ఇలా కష్టపడడం చాలా బెటర్. నువ్వే నాన్నకు చెప్పు. నీ లైఫ్ బాగుంటుందనే కదమ్మా చెప్తున్నాం. అమ్మా రేపు ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు, అలాంటిది నా లైఫ్ బాగుంటుందని మీరెలా చెప్పగలుగుతున్నారు? నాకు నచ్చిన పని ఇక్కడ వదిలేసి ఇంట్లో పనులు చేసుకుంటూ కూర్చుంటే నేను హ్యాపీగా ఉంటానని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఏమో నిత్య, నేను చెప్పాల్సింది నేను చెప్పాను, ఇక నువ్వు మీ నాన్న మాట్లాడుకోండి. సరే అమ్మా, నాన్నతో నేనే మాట్లాడుకుంటానులే, బాయ్. అలా కాదు నిత్య, నేను చెప్పేది. ఇందులో ఏముంది? ఏమీ లేదు ఇందులో. ఛే, ఇంట్లో ఒక్క సామాన్ కూడా లేదేంటి? అసలు ఇంట్లో ఎలా ఉంటున్నాడు వీడు? ఛే, ఇది వంట రూమా స్టోర్ రూమా? రే అరుణ్, అరుణ్, అరుణ్. ఏమైంది మావయ్య? ఏమవడం ఏంట్రా? అరే ఇంట్లో ఒక పాల ప్యాకెట్ లేదు, కాఫీ ప్యాకెట్ లేదు, అసలు ఎలా ఉన్నావురా ఇంట్లో? నీకేం కావాలి చెప్పు. కాఫీ కావాలి. ఎదురు టీ కొట్టుంది, తాగుదాం పద. మరి ఫుడ్ ఆర్డర్ పెడతాలే మావయ్య, పద. ఇంట్లో తినడం మానేసేవేంట్రా? అరుణ్, నాకెందుకు జాయింట్ బిర్యానీ తినాలనుందిరా. జాయింట్ బిర్యానీతో పాటు 2 బీర్లు కూడా ఆర్డర్ చేయరా, ఎందుకంటే తాగి చాలా రోజులు అవుతుంది. హలో, ఎవరు నువ్వు డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తున్నావు? మావయ్య తన నిత్య మనం పెంట్ హౌస్ లో రెంట్కుంటుంది. ఓహో ఓకే ఓకే. ఏం చేస్తుంటావు నువ్వు? ఫ్యాషన్ డిజైనర్ మావయ్య. ఏ ఊరమ్మా మీది? విజయవాడ. మీరు బయలుదేరండి. క్వశ్చన్లు అక్కడ, ఆన్సర్లు ఇక్కడ. పద, ఏదో తేడా ఉంది. ఏంటి లవ్వా? లవ్వా? ఏం మాట్లాడుతున్నావు మావయ్య? రేయ్, నేను ఎన్ని పెళ్ళిళ్ళు సెట్ చేసి ఉంటాను. అబ్బాయి ఫేస్ చూసి వాడికి అమ్మాయి మీద ఏ ఫీలింగ్ ఉందని నేను చెప్పగలను. నా దగ్గర సొల్లేస్తున్నాడు. రేయ్, నేను మీ అమ్మకి ఏం చెప్పను, పర్లేదు చెప్పు. నిత్య గారు ఆగండి. నిత్య గారు మీరేం టెన్షన్ పడకండి, నేను డ్రాప్ చేసేస్తాను. మీరు ఎలా డ్రాప్ చేస్తారండి? అదేంటండి అలా అన్నారు? ఇంటి ముందు అంత మంచి బైక్ పెట్టుకొని. సరే అండి, కానీ కొంచెం తొందరగా డ్రాప్ చేస్తారా? షూర్, రండి. హాయ్ అండి, ప్రెజెంటేషన్ ఏమైంది? ఓకే అన్నారా?
ఏమైందని అడిగితే అలా సైలెంట్గా ఉంటారేంటండి? 2 months నుంచి వెయిట్ చేస్తున్నా ఈ మీటింగ్ కోసం. ఈ మీటింగ్ కోసం ఎన్ని కాల్స్ ఎన్ని మెయిల్స్ పెట్టానో నాకు మాత్రమే తెలుసు. ఫైనల్గా వాళ్ళు పిలిచారు, కానీ నీ వల్ల నేను వెళ్ళలేకపోయా. నేనేం చేశానండి? నేను చెప్పానా నన్ను డ్రాప్ చేయమని? నువ్వే డ్రాప్ చేస్తా అన్నావు. 10 minutesలో అక్కడ ఉంటామన్నావు. 2 hours అయింది. నా లైఫ్లో ఫస్ట్ టైం మాటలు పడ్డాను, ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. అది మావయ్య జరిగింది. అయినా అల్లుడు, నువ్వెందుకో ఆ అమ్మాయికి తొందరపడి ప్రపోజ్ చేసావనిపిస్తుందిరా. లేకపోతే ఏంట్రా, అమ్మాయికి పెళ్లి చూపులే కదా, ఏదో రేపే పెళ్ళి అన్నట్టు వెళ్ళి తొందరగా ప్రపోజ్ చేసావు. రే, అమ్మాయితో ఇంకొంచెం టైం స్పెండ్ చేసి ఇద్దరు బాగా ఒకరినొకరు అర్థం చేసుకుని అప్పుడు ప్రపోజ్ చేస్తుంటే ఆన్ ది స్పాట్ ఒప్పుకునేది. అదంతా కాదు మావయ్య. ఇప్పుడేం చేయాలి చెప్పు? తను నాతో మాట్లాడట్లేదు, కనీసం నా వైపు కూడా తిరిగి చూడట్లేదు. ఏం లేదురా, అమ్మాయికి ఇంకొంచెం టైం ఇవ్వు. ఈసారి అమ్మాయిని కలిసి హడావిడిగా కాకుండా నెమ్మదిగా నీ ప్రేమని ఎక్స్ప్రెస్ చెయ్యి. అండ్ నీకు అనిపించింది ట్రూగా చెప్పు, ఖచ్చితంగా అమ్మాయి అర్థం చేసుకుంటుంది. సరే మావయ్య, ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను. రేయ్ 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 మాట్లాడమంటే ఇప్పుడు కాదురా. ఛే, వీడికి తొందర ఎప్పుడు తగ్గుతుంది ఏంటో. హలో నాన్న. నిత్య చెప్పు. నాన్న, నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నాన్న. చూడు నిత్య, నేను నువ్వు అడిగిన టైం ఇచ్చాను, నీకు ఇంకా ఎక్కువ టైం కూడా లేదు. ఎన్ని రోజులు నువ్వు చెప్పినట్టే మేము విన్నాం, అందుకే నువ్వేం చేసినా సైలెంట్గా ఉన్నావు. కానీ నాన్న, అది నీకు పెళ్లి చేసి పంపించడం మా రెస్పాన్సిబిలిటీ, అది మాకు భారం కాకుండా చూసుకో నిత్య. నాన్న, నా మాట నిత్య, ఐఎమ్ సారీ. నేనే కొంచెం టైం ఇచ్చి ఉండాల్సింది. అయినా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే కొంచెం టైం పడుతుందని నాకు అర్థమైంది. నువ్వు ఇన్ని రోజులు నీ ప్రాబ్లమ్స్, మీ ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్సే చెప్పావు తప్ప నేనంటే ఇష్టం లేదని ఎప్పుడు చెప్పలేదు. నేనంటే నీకు ఇష్టం నాకు తెలుసు. నిత్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం నిత్య. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాలనుకున్నాను, కానీ ఆ రోజు నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? పదే అదే చెప్తున్నావు. ఇప్పుడు చెప్తున్నా విను, నాకు నువ్వు అంటే ఇష్టం లేదు. అర్థమవుతుందా?